సినిమాకి సంబంధించి పెద్ద చర్చ జరుగుతోంది. సినిమా రిలీజ్ అవుతుందా లేదా అనే ఒక సంశయం అయితే ఉంది. అభిమానులంతా కూడా ఎప్పుడు ఈ సినిమా రిలీజ్ అవుతుంది, దీనిపైన క్లారిటీ ఎప్పుడు వస్తుందనే అంశాలపైన కూడా భారీ ఎత్తున చర్చ జరుగుతుందని చెప్పుకోవచ్చు. డైరెక్టర్ బుచ్చిబాబు నిర్మిస్తున్నటువంటి ఈ సినిమాకి సంబంధించినటువంటి ఎప్పటికప్పుడు అప్డేట్స్ వస్తున్నా కూడా ప్రస్తుతం పెద్ద సినిమాకి సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్ కోసం మాత్రం అభిమానులు తీవ్రంగా ఎదురు చూస్తున్నారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ సినిమాకి సంబంధించినటువంటి రిలీజ్ డేట్ కోసం చాలా సార్లు పోస్ట్పోన్ అయిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మార్చ్ 27వ తేదీన రిలీజ్ చేస్తామన్నటువంటి ఈ సినిమా ఇది కాస్త రెండో దశలో ఏప్రిల్ 30వ తేదీన రిలీజ్ చేస్తామని కూడా మేకర్స్ చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించినటువంటి తాజా పరిణామాలు ఏవైతున్నాయో ఈ సినిమా రిలీజ్ మాత్రం పోస్ట్పోన్ అయ్యే అవకాశం అనేది క్లియర్గా కనిపిస్తోంది. ముఖ్యంగా నిర్మాత అయినటువంటి ఎస్కేఎన్ ద చెన్నై లవ్ స్టోరీ అనే ఒక సినిమాకు సంబంధించినటువంటి ప్రెస్ మీట్లో అప్పుడు చెప్పినటువంటి మాటలు ఏవైతున్నాయో అవి వివాదాస్పదమైంది. ఎందుకంటే ఆయన అనుకోకుండా చెప్పినటువంటి పదం ఏదైతే ఉందో ముఖ్యంగా రామ్ చరణ్ సంబంధించినటువంటి సినిమా పెద్ద సినిమా పోస్ట్పోన్ అయ్యే అవకాశం ఉందనే అంశం కూడా అక్కడ ప్రస్తావించడం జరిగింది. ఈ ప్రస్తావన కాస్త మెగా అభిమానుల్లో పెద్ద ఎత్తున దుమారం రేపింది. ఆయనను సోషల్ మీడియా ద్వారా కూడా పెద్ద ఎత్తున వాళ్ళు విమర్శించడం మొదలుపెట్టారు. వెంటనే దీనికి సంబంధించిన ఒక వీడియోను కూడా రిలీజ్ చేయడం జరిగింది. లేదు, దీనికి సంబంధించినటువంటి తాజా అప్డేట్స్ మేకర్స్ ఇస్తారనే అంశాన్ని కూడా ఆయన క్లియర్గా చెప్పడం జరిగింది. అంతేకాకుండా ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించినటువంటి రిలీజ్ కనుక ఏప్రిల్ 30వ తేదీన ఉంటే ఓవర్సీస్ సంబంధించినటువంటి మార్కెట్ ఏదైతే ఉందో ఆ మార్కెట్లో ఇదివరకే బుకింగ్స్ ఓపెన్ అవ్వాల్సి ఉంటుంది. అయితే ఇప్పటికీ ఈ మేకర్స్కి సంబంధించినటువంటి అంశంలో ఈ రిలీజ్కి సంబంధించినటువంటి అంశం క్లారిటీ లేకపోవడంతో ప్రీ బుకింగ్స్ పెట్టుకోకూడదు అని చెప్పేసి యుఎస్లో ఉన్నటువంటి ప్రొడ్యూసర్స్ ఎవరైతే ఉన్నారో డిస్ట్రిబ్యూటర్స్ ఎవరైతున్నారో వాళ్ళకందరికీ సూచనలు ఇచ్చినట్టుగా కూడా క్లియర్గా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా ఈ సినిమా అనేది నెక్స్ట్ షెడ్యూల్ అనేది అవుతుంది. ఖచ్చితంగా ఈ సినిమా వాయిదా పడుతున్నట్టుగా కూడా క్లారిటీగా తెలుస్తోంది. ఈ రెండు అంశాలే కాకుండా తాజాగా ఇంకా దీనికి సంబంధించినట్టు అంటే ఈ పెద్ద సినిమాకి సంబంధించినటువంటి మరొక పాట షూట్ ఇంకా పెండింగ్ ఉంది. దాదాపుగా దీనికి నెల రోజులు పట్టే అవకాశం ఉందని కూడా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఈ మూవీకి సంబంధించినటువంటి తాజా అప్డేట్స్ ఇంకా అఫీషియల్గా మాత్రం రావాల్సి ఉంది. బుచ్చిబాబు ఇప్పటికీ హైదరాబాద్ శివారు ప్రాంతంలో రామ్ చరణ్ సంబంధించినటువంటి షూటింగ్ పార్ట్ ఇంకా కొనసాగుతున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఇప్పటికీ ఈ రామ్ చరణ్ బర్త్డే సందర్భంగా ఒక గ్లిమ్స్ మాత్రం రిలీజ్ చేయడం జరిగింది. ఆ గ్లిమ్స్లోనే వెరైటీ లుక్లో రామ్ చరణ్ కనిపించడం, ఒకవైపు ఒక్కసారిగా క్రికెట్కి సంబంధించినటువంటి మాన్యా అంతా కూడా అంటే ఒక విలేజ్ నేపథ్యంలో ఉన్నప్పటికీ క్రికెట్కి సంబంధించినటువంటి అంశంలో చికిరి చికిరి అనే పాట ద్వారా కూడా ఆయన ఒక ప్లేని అంటే ఒక క్రికెట్ని ఆడే అవకాశంగా చూపించడం జరిగింది. కానీ లేటెస్ట్గా వచ్చినటువంటి పోస్టర్ ఏదైతే ఉందో ఆ పోస్టర్లో హనుమాన్ అంటే ఒక యోధుడికి సంబంధించినటువంటి సింబల్స్ని వాళ్ళు ప్రొజెక్ట్ చేశారు. ఈ రకంగా ఈ సినిమాను హైప్ చేయడం మార్కెటింగ్ స్కిల్స్గా కూడా చెప్తున్నారు. మార్కెటింగ్ స్కిల్స్లో ఖచ్చితంగా బుచ్చిబాబు సక్సెస్ అయ్యాడని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పటికీ 2 పాటలు రిలీజ్ అయ్యాయి. ఈ 2 పాటలు కూడా చాలా హిట్ అయ్యాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే మెగా అభిమానులు, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అభిమానులు పెద్ద ఎత్తున ఈ సినిమా రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్నారు. కానీ మేకర్స్ జాప్యం వల్ల అదేవిధంగా ఇంకా షూటింగ్ కొనసాగే అవకాశం ఉన్న నేపథ్యంలో దీనికి సంబంధించినటువంటి షూటింగ్ కొనసాగుతుంది. మరియు ఈ 2 నెలల పాటు దీనికి టైం పట్టే అవకాశం ఉంది. ఎందుకంటే షూటింగ్ తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ కూడా ఉంటాయి. కాబట్టి ఈ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ పూర్తయ్యేంత వరకు రిలీజ్కి డేట్కి సంబంధించినటువంటి ఒక క్లారిటీ అయితే రాదని స్పష్టంగా తెలుస్తుంది. అయితే ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించి మొదట్లో అనుకున్న షెడ్యూల్ ప్రకారము సెలవులు ముఖ్యంగా సినిమాకి సంబంధించి ఏదైనా కూడా వేసవి సెలవులు బాగా కలిసి వస్తాయి. వేసవి సెలవులో ఎక్కువగా అభిమానులు వచ్చి చూసే అవకాశం ఉంటుందని సమ్మర్కి రిలీజ్కే ప్లాన్ చేసినప్పటికీ ఇప్పుడు మాత్రం మళ్ళీ సమ్మర్ కాకుండా మళ్ళీ కాలేజీలు ఓపెన్ అనే సమయానికి అంటే జూన్ నెలలో దీనికి సంబంధించినటువంటి రిలీజ్ డేట్ ఫిక్స్ చేసే అవకాశం ఉన్నట్టుగా మనకు సినీ వర్గాల నుంచి సమాచారం అందుతోంది. మొత్తం మీద మేకర్స్ ఎలాంటి అభిప్రాయం తెలుపుతారు, రిలీజ్కి సంబంధించినటువంటి అప్డేట్స్ ఎలా వస్తాయనేది మెగా అభిమానులు మాత్రం ఎంతగానో ఎదురు చూస్తున్నారని చెప్పుకోవచ్చు. గీతిక వెంకట్ చెప్పండి, ఐపీఎల్ సమయంలో రిలీజ్ చేయొద్దు అనే ఆలోచనలో కూడా మూవీ మేకర్స్ ఏమైనా ఉన్నారా? అంటే ప్రస్తుతం జరుగుతున్నటువంటి మాన్యా క్రికెట్కి సంబంధించినటువంటి ఐపీఎల్ అందరూ కూడా టీవీలకు హత్తుకొనుకుంటారు. అయితే పెద్ద ఎత్తున క్రికెట్ అభిమానులు ఎక్కువగా
టీవీలకు ఉండడంతో సినిమాలకు రారనే ఒక చిన్న అపోహ అంటారు. కానీ దీనికి సంబంధించినటువంటి కారణం అయితే సరైనది కాదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పెద్ద సినిమాకి సంబంధించి కొంత షూటింగ్ పార్ట్ ఏదైతే ఉందో అది హైదరాబాద్ నగర శివారంలో ఇంకా కొనసాగుతుంది. అంతేకాకుండా ఒక సాంగ్కు సంబంధించినటువంటి షెడ్యూల్ ఉంది. ఈ నేపథ్యంలో ఈ 2 షెడ్యూళ్ళు కంప్లీట్ అయ్యేసరికి కనీసం నెల రోజులు పడుతుందనేది ఇప్పుడు ఉన్నటువంటి అంచనా. అయితే ఈ నెల రోజుల తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ ఉండే అవకాశం ఉంది. కాబట్టి మేలో కాకుండా జూన్ చివరి వారంలో జూన్ 24వ తేదీన వస్తున్నట్టుగా కూడా కొంత లీక్ అయితే తెలుస్తోంది. కానీ పూర్తిగా అఫీషియల్గా దీనికి సంబంధించినటువంటి అప్డేట్స్ మాత్రం మేకర్స్ అటు బుచ్చిబాబు ఇవ్వాల్సిన అవసరం ఉంది. వీటికి సంబంధించినటువంటి అఫీషియల్గా అప్డేట్ వచ్చేంత వరకు కూడా పెద్ది మాత్రం 30వ తేదీన రిలీజ్ కావట్లేదనే అంశం మాత్రం క్లారిటీగా తెలుస్తోంది. గీతిక. రైట్ వెంకట్, థ్యాంక్ యూ.